మన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వెళ్ళే రోడ్డు 2 బైకులు యాక్సిడెంట్లు అయినాయి. ఒక బండిలో ఇద్దరు, ఒక బండిలో చిన్న బాబు, 3 సంవత్సరాల బాబును వచ్చారు. 2 స్పీడ్గా వచ్చి గుద్దుకున్నాయి. గుద్దుకుంటే బండిలో ఉన్నోడు ఒక ఆయన స్పాట్ డెడ్, అదే బైక్ మీద వచ్చేవాడు. 2వ ఓడికి సీఏ కాలు ఇరిగిపోయింది. 3వ ఓడికి అవతలండి వచ్చేవాడికి ఈ సువ్వంట ముక్కంట బ్లడ్ వచ్చేస్తుంది. ముగ్గురు సీరియసే, ఒక స్పాటు, 2 సీరియసే. కానీ అందులో 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. 4 సంవత్సరాలు 3 సంవత్సరాల బాబు ఉంటాడు. కానీ కూర్చుండి ఎడుతాడు తప్ప మా కొలీకి ఒకడు ఎత్తి చూశాడు. అసలు చిన్న రవ్వ కూడా లేదు. ఆ రవ్వ లేకపోవడం వల్ల దేవుడు అన్నాడు ఉన్నాడు. దేవుడు అన్నాడు 100%. ఆ సిచ్యువేషన్ చూస్తే దేవుడు అన్నాడు ఉన్నాడు అని అనిపిస్తుంది ఎవరికైనా సరే. అందులోనూ మన వాళ్ళు బైకులతో వెళ్తే ఇది విమానం మీద వెళ్ళొట్టు, ఇది ఫ్లైట్ మీద వెళ్ళొట్టు. ఎందుకు బైక్ వెళ్ళామంటే మనకి బ్రేక్ కొడితే ఆగినంత స్పీడ్లో వెళ్ళాలి. ఇప్పుడు చచ్చిపోయారు. ఒక ఆయన స్పాట్, ఒక ఆయన కాలు చీరిగిపోయింది, ఒక ఆయనకి సువ్వంట ముక్కంట బ్లడ్ వచ్చేస్తుంది. దేవుడు మరి వాళ్ళకి ఉన్నాడో లేడో మన పక్కన ఎత్తితే ఆ చిన్నపిల్లడు ఒక 3.5-4 సంవత్సరాల కుర్రోడికి అయితే 100% పరమశివుడు కాపాడాడు. ఆయనకి ఎంత యాక్సిడెంట్ అయినా ఎంత కొద్ది రవ్వంత కూడా ఆయనకి లేదు. కానీ దేవుడు అన్నాడు ఉన్నాడు. కానీ బైక్ డ్రైవ్ చేసేవారు ఎవరైతే అవునాయి, నేనవునాయి, నువ్వు అవునాయి, ఎవరైతే అవునాయి, మనకి అవసరానికే స్పీడ్ వెళ్ళాలి. ఈ స్పీడ్ ఒకేసారి వెళ్ళిపోతే ఏది తగిలితే ఏటో స్పాట్ అయిపోతాను. కానీ అవసరానికి మాత్రమే మనకి ఎంత అయితే 40 అయితే 40, 50 అయితే 50, ఎవరు లేరు. అంతేగాని స్పీడ్గా వెళ్ళిపోతే గొప్ప అవుతుంది. గొప్ప ఏం కాదు కదా. బైకులో వస్తే నువ్వు అనుకుంటే అవతలడు అంత కరెక్ట్గా రాడు కదా. నా కంట్రోల్ ఉంది, నువ్వు చెప్తాను. అవతలడు అంత కంట్రోల్గా రాడు. చాలా కేర్ఫుల్గా ఉన్నాను. దయచేసి బైక్ తోలి వాళ్ళందరూ కూడా, బైక్ అవని, కారు అవని, లారీ అని ఏదైనా జరగచ్చు. లోకి వెళ్ళండి. ఇవాళ యాక్సిడెంట్ చూస్తే జీవితంలో బైక్ మీద తోలే ఇంట్రెస్ట్ పోదు జనాలకి.